నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతున్న నేపథ్యంలో సభా ప్రాంగణం నిఘా నీడలో జరిగింది. కాగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించనున్న విజయ సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేయించిన సందర్భంగా సభా స్థలాన్ని పోలీసు యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు అనువనుగా గాలిస్తూ నిఘా పెంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులతో పాటు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఈ ప్రాంతానికి రావడం వల్ల అధిక సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారన్న సమాచారంతో ప్రత్యేక బలగాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి మీడియాతో మాట్లాడుతూ తొలిసారి నాగర్ కర్నూలు జిల్లాకు ప్రధాని రాక సందర్భంగా స్థానికులు, భాజపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు నాగర్ కర్నూలు ప్రజలే కాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేయడం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని చెప్పి ఈ అమృత గడియలు రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి గురించి, వారు చేసే ప్రకటన గురించి మేము విశ్వాసంతో ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ గారిని అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణలోకి వచ్చి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాడు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. నాగర్ కర్నూలు నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గము భారతదేశ పార్లమెంటులో అడుగిడబోతుంది. ఖచ్చితంగా భరత్ ప్రసాద్ గారు ఎంపీగా గెలిచి ఒక చరిత్ర సృష్టించే అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో ఈ ఎన్నికల కోలాహలాన్ని ఎదుర్కోవడం కోసం ముందుకు పోతూ ఉన్నాము. రాబోయే రోజులు మొత్తము భారతీయ జనతా పార్టీ రోజులు. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలు జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుతూ ఉన్నారు. కల్వకుర్తి నుంచి వయా నాగర్ కర్నూలు నంద్యాల వరకు ఒక జాతీయ రహదారిని 2300 కోట్ల రూపాయలతో వారు మనకు శంకుస్థాపన చేసినారు. పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి. రాబోయే రోజులలో మనకి గద్వాల నుంచి డోర్నకల్ వరకు 1000 కోట్ల రూపాయలతోటి ఒక రైల్వే లైన్ను సాధించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కింది. రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని చూసి నాగర్ కర్నూలు నియోజకవర్గమే కాక యావత్ తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ వైపు అడుగులేస్తుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో 17కు 17 పార్లమెంటు స్థానాలు, దాంట్లో మొట్టమొదటి స్థానం నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానము. భరత్ ప్రసాద్ గారు ఎంపీగా ఎన్నికై ఒక చరిత్ర చిన్న వయసులోనే ఒక చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది. చదువుకున్న వ్యక్తి, చురుకైన వ్యక్తి, చిన్న వయసులో ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నాయి. రేపు జరగబోయే సభ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో, రేపు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే సభ నభూతో నభవిష్యత్తు అనే విధంగా లక్షలాది మందితో ఈ బహిరంగ సభను జరిపి విజయవంతం చేసి నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్లమెంటు సీట్ను కూడా నరేంద్ర మోడీ గారు 400 సీట్లు సాధించి ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అవుతున్నారు. దానికి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా కానుకగా ఇవ్వబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని చెప్పి మేము ప్రజలకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.